ఓకే, అందరికీ నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మా గ్రామాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల బాగు కోసం గత 3.5 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని, ఉద్యమాలని, ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడడం లేదు. నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మరి ఉన్నాడో లేదో విన్నాడో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతోంది. దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా తుది పోరును, అంతిమ యుద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మా సర్పంచుల సంఘం, మా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఆందోళనలు చేస్తూ మేము ఈ రోజున ఈ ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరితో మేము పూర్తిగా విసిగిపోయటం జరిగింది. ఓ రకంగా మేము అలసిపోయాం కూడా. అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అలాగే కౌన్సిలర్స్కి, కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. మా స్థానిక సంస్థలకు మనుగడ, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి, మా గ్రామాలకి, మా పట్టణాలకి నిధులు, విధులు, అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయమే, చాలా కీలకమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. మేము ఎన్నాళ్ళు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళం కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం నడిపాం. రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చలించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం, మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి, మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కొట్టడం జరిగింది. తాను డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా 8,629 కోట్ల రూపాయలని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్లించి వేయటం జరిగింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు స్పందించట్లేదు. దీనిలో భాగంగానే మేము మలిదశ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. అందులో మొదటగా అసెంబ్లీ ముట్టడి చేశాం. దాన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేశాం. ఇప్పటివరకు ఎక్కడ చరిత్రలో మన రాజధాని అమరావతిలో ఇప్పటివరకు ఎవరు అసెంబ్లీ ముట్టడి చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా సర్పంచ్లం ఎంత ఐక్యతతో వెళ్ళామంటే, మా యొక్క హక్కుల్ని, విధుల్ని కాలు రాస్తే మేము సర్పంచ్ను ఎంతవరకైనా తెగిస్తామని అసెంబ్లీ ముట్టడి ద్వారా తెలియజేశాం. ఇలాగే ఎన్నో ఉద్యమాలు చేస్తాం, ఇంకా ఎన్నో ధర్నాలు చేస్తాం. ఈ ప్రభుత్వంలో స్పందన వచ్చే వరకు మేము ఊరుకోము. ఎందుకంటే వేలకు వేల కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగమింగి వేస్తుంది. మేము ఈరోజు ఒక మంచినీళ్ళు ఇవ్వాలన్నా, గ్రామాల్లో ఒక వీధి లైట్లు వేయాలన్నా, లేదంటే ఒక కాలువలు నిర్వహణ చేయాలన్నా మేము ఎక్కడి నుంచి తేవాలి నిధులు? ఒక స్ట్రీట్ లైట్ పోతే మాకు ఈరోజు భయం వేస్తుంది. ఒక స్ట్రీట్ లైట్ కొనాలంటే అప్పులు చేసి మా సర్పంచ్లందరూ మా సొంత నిధులతో మేము చేసుకుంటున్నాం. ఇది ఎంత దారుణమైన చర్య! అసలు సర్పంచ్గా ఎందుకు గెలిచామా అని ప్రతి ఒక్క సర్పంచ్ బాధపడిన రోజు లేదు. ఓడిన సర్పంచ్ సంతోషంగా ఉన్నారు, గెలిచిన సర్పంచ్లను బాధపడుతున్నాం, రోజు ఏడుస్తున్నాం, ప్రజలతో చీవాట్లు తింటున్నాం. గత సర్పంచ్లందరూ బాగా చేశారు, మీరు ఎందుకు చేయట్లేదని. ఇంకా మా తాతగారి నుంచి సర్పంచ్ కాబట్టి ఎలా జరిగిందో మా హయాంలో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ తెలుసుకొని వీళ్ళు చేసేవాళ్ళే కాబట్టే నిధులు లేక ఇక్కడ జరగటం లేదు అని మా వరకు తెలుస్తుంది. కానీ చాలా ఏరియాలు తెలియదు. సర్పంచ్లు తిడుతున్నారు. మా సర్పంచ్ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్నికయ్యాం. మాకు ఉండేటటువంటి నిధులు మాకుంటే మేము ఎందుకు అభివృద్ధి చేయం? గ్రామాల్లోని అభివృద్ధి చేయడానికే కదా మేము సర్పంచ్గా ఎన్నికయ్యాం, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబట్టాం. కానీ ఈ ప్రభుత్వం మాకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది. మాకే కాదు, గ్రామీణ వ్యవస్థకే అన్యాయం చేస్తుంది. గ్రామాలంటే ముఖ్యమంత్రి గారికి అస్సలు పట్టింపు లేదు. గ్రామాల యొక్క నిధులు తీసుకెళ్ళి ఆయన సంక్షేమ పథకాలు పెట్టుకుంటే గ్రామాల్లో ప్రజలు ఏం కావాలి? గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏం కావాలి? గ్రామాల్లో మౌలిక వసతులు ఏం కావాలి? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని.